ఈ ఉదయ కాలంలో యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాలు. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 19వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి మనుషులలో మొట్టమొదటి విధేయతాపరుడు, దేవునికి పరమ తండ్రికి విధేయత చూపినటువంటి మరి విధేయతాపరుడు ఆయన. ఈ లోకంలో మొట్టమొదటి మనిషి ఆదాము, దేవునికి అవిధేయుడిగా బ్రతికినటువంటి వ్యక్తి, దేవుని మాట విననొల్లనటువంటి వాడు. అతని అవిధేయత వలన లోకములో అనేకులు పాపులుగా చేయబడ్డారు, అనేకులు పాపంలోనికి వెళ్ళిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నాడు భూమి మీదకి వచ్చి ఆయన పరమ తండ్రి ఆదేశానుసారంగా పాప శరీరాకారం కలిగిన శరీరాన్ని ధరించుకుని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని, శిలువ మరణం పొందేంతగా విధేయత చూపి మనందరి స్థానంలో కలవరి శిలువలో ప్రాణం పెట్టడంలో విధేయత ఆయన కనబరిచారు. అట్టి విధేయత వలన లోకములో అనేకులు నీతిమంతులుగా చేయబడి ఆశీర్వదింపబడుతూనే ఉన్నారు. అనేకులు నీతిమంతులుగా చేయబడుతూనే ఉన్నారు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. కాబట్టి విధేయత వల్ల ఆశీర్వాదం ఉంది, విధేయత వల్ల మేలుంది, విధేయత వలన స్వస్థత ఉంది. అవిధేయత వలన నష్టం ఉంది, అవిధేయత వలన శాపం ఉంది, రోగం వచ్చింది. అవిధేయత వలన ముళ్ళ కంప వచ్చింది, ముళ్ళ చెట్లు వచ్చాయి. ఆ అవిధేయత వలన లోకములు అనేకులు పాపులుగా చేయబడ్డారు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ వచనంలో ఏమంటున్నాడంటే, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఉదయ కాలంలో మనకు క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ విధేయత చూపిన ప్రజలు ఉన్నారు, అవిధేయత చూపిన వ్యక్తులు ఉన్నారు. విధేయత చూపినటువంటి వాళ్ళను మనం చూస్తే మరి యేసు ప్రభు వారి తర్వాత అనేకులు ప్రభువుకి విధేయత చూపారు, వాళ్ళందరూ నీతిమంతులుగా చేయబడ్డారు. పేతురు ప్రభువు మాటకు విధేయత చూపి ఆయన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. అతనికి ఉన్నటువంటి రాత్రంతా శ్రమపడిన శ్రమను బట్టి ఆయన వలలు కడుక్కుంటున్నప్పుడు ప్రభు అక్కడికి వచ్చి నీ దోణిని లోతుకు నడిపించి నా మాట చొప్పున వల వేయి అన్నప్పుడు, రాత్రంతా శ్రమ పడ్డాను బోధకుడా, ఒక చేప కూడా పడలేదు, అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తానని చెప్పి వల వేసి ఆయన మాటను పాటించి, ఆయన చెప్పిన దాన్ని పాటించి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు బట్టి 2 దోణెలు నిండేంతగా చేపలు పట్టారని మనకు లోకాసువార్త 5లో మనం చదువుతాం. కాబట్టి ఒక మనిషిని విధేయత, లోబడుట, మాట వినుట ఏదైతే ఉందో అది ఆశీర్వాదానికి దారితీస్తుంది, మేలుకు దారితీస్తుంది. అలాగనే అన్యుడైనటువంటి కొర్నేలి ఒక రోమా సైనికాధికారి, ఒక ఆఫీసరు మనం చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన కొర్నేలి అనేటువంటి ఒక రోమా సైనికాధికారి, ఒక ఆఫీసర్, అంటే సెంచూరియన్ అంటారు. ఈ సెంచూరియను లేదా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎస్పీ, ఒక ఆఫీసరు, మనం పోలీస్ వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ హోదా అన్నమాట ఆయనది కూడా. ఆయన దేవుడు దర్శనమందు కనబడి ఆయనకు చెప్పాడు,
నీవు పేతురుని పిలిపించుకొని ఆయన చేయు బోధ విను అని చెప్పి మాట్లాడినప్పుడు, ఇంతవరకు ఆయన ధర్మకార్యాలు, ప్రార్థనలు, యాచనలు దేవుని సన్నిధికి చేరి దేవదూతను తీసుకొచ్చాయి. దేవదూత వచ్చి పేతురుని తీసుకొచ్చాయి. పేతురుని తీసుకుని రమ్మని దేవదూత ఆదేశించాడు. అప్పుడు పేతురు యొప్పేలో ఉన్నాడు. యొప్పే నుండి పేతురు గారిని పిలిపించడానికి ఇద్దరు మనుషులను పంపించాడు. అక్కడ దేవుడు కూడా పేతురు గారికి చెప్పాడు. పేతురు గారు దిగి ప్రయాణం చేసి ఆయన కూడా కైసరపట్నంలో ఉన్నటువంటి కొర్నేలి గారి ఇంటికి వచ్చాడు. ఈలోగానే ఆయన కొర్నేలి గారు చాలా గొప్ప ఏర్పాట్లు చేశాడు. ఆయన తన ఇంటి వారిని ప్రిపేర్ చేశాడు. తన తెలిసిన వారిని, బంధువుల్ని, నెలవారులని అందరినీ ఇల్లంతా నింపేశాడు. పేతురు గారు వచ్చాడు. పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వాక్యం అందించాడు. వాక్యం అందించినప్పుడు ఆ వాక్యము విన్నవారంతా కూడా ఆశ్చర్యపోయారు. విన్నవారందరూ కూడా రక్షించబడ్డారు. అక్కడ మీరు చదివినప్పుడు అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. అక్కడ ఆయన ఇంటిలో ఎంతమందిని చేర్చుకున్నాడో, తన ఇంటి వారిని, తన ఆఫీసులో పనిచేస్తున్న వారిని, తన బంధువుల్ని అందరిని పిలిచి ఇల్లు నింపేశాడు. విధేయత చూపాడు. దేవదూత మాటకు విధేయత చూపాడు. అలాగనే పేతురు గారి మాటలకు విధేయత చూపి చూడండి, తన ఇంటి వారిని రక్షించుకున్నటువంటి గొప్ప విధేయతాపరుడు అన్యుడైన కొర్నేలి గారు. రక్షణను కలుగజేస్తుంది విధేయత. మన కుటుంబాల రక్షణకు, మన వ్యక్తిగత రక్షణకు కారణమవుతుంది విధేయత. ఈనాడు విధేయత లేకపోవడం ఎన్నో నష్టాలకు దారితీస్తూ ఉంది. అందుకోసం ఇంట్లో ఒక్కరు ప్రార్థన చేసి విధేయత చూపిస్తే, దేవునికి లోబడితే, దేవునికి భయపడితే ఆ ఇంటి వారందరికీ దేవుడు రక్షణను కలుగజేస్తాడు. వారందరూ రక్షించబడటానికి కారణమవుతుంది. వారందరూ మేలు పొందటానికి కారణమవుతుంది. ఒక్కరు ఉంటే, దేవునికి విధేయత చూపి ఒక్క వ్యక్తి మన ఇంట్లో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, ఒక్కడు దేవునికి విధేయత చూపే వ్యక్తి మన ఇంట్లో ఉంటే మన ఇంటికి ఎంతో మేలు. చూడండి, అన్యుడైన కొర్నేలి ఒక గవర్నమెంట్ ఆఫీసరు. ఆయన దేవుని మాటకు విధేయత చూపి మరి పేతురుని పిలిపించినప్పుడు, దైవజనుని పిలిపించినప్పుడు ఎంత అద్భుతం జరిగిందో. తన ఇంటి వారందరికీ మరి రక్షణ, అంతేకాకుండా ఇతరులకు కూడా రక్షణ కలిగింది. అన్యుడైన కొర్నేలి గారి విధేయత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగనే ఫిలిప్పి పట్టణంలో మరి పౌలు శేలా గారు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించారు. అక్కడ ఒక పుతూను దయ్యం పట్టిన ఒక అమ్మాయి బాగుపడింది. వారి వ్యాపారం పోయిందని ఆ అమ్మాయిని బాగు చేశాడని పౌలు గారు కొట్టారు, బెత్తాలతో కొట్టారు, ఊరు వెలుపల కీడ్చి పడేశారు. అంతేకాకుండా ఆయన తీసుకుని పోయి చెరసాల్లో బంధించారు. అయినా రాత్రి వేళ పౌలు శేలలు ప్రార్థన చేశారు, స్తుతించారు. పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల బ్రద్దలైపోయింది. ఖైదీలందరూ పారిపోయారేమో అనుకున్న చెరసాల నాయకుడు తన కత్తితో తాను సూసైడ్ పొడుచుకోకపోతే అప్పుడు పౌలు గారు ఆపాడు. నాయనా, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము అందరూ ఇక్కడే ఉన్నాం, భయపడకు అని వారిని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క జైలరు లేదా ఈ మరి చెరసాల నాయకుడు అన్న మాటలు మీరు ఒకసారి చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన అడుగుతున్నాడు, 30వ వచనం, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి మరి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చెరసాల నాయకుని యొక్క విధేయత, చెరసాల నాయకుని యొక్క మరి లోబడేటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో అది అతని ఉద్యోగాన్ని కాపాడింది,
చూడండి, పౌలు గారు, షీలా గారు లేదా ఖైదీలు తప్పించుకుని వెళ్ళిపోతే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం వారు ఒక్క ఖైదీ తప్పించుకుని పారిపోయిన ఉద్యోగం తీసేస్తారు లేదా చంపేస్తారు. అంత కఠినమైన చట్టం ఉండేది ఆ రోజుల్లో. విచారణలు ఏమీ ఉండవు ఇక. అలాంటిది ఇక్కడ చెరసాల నాయకుడు పౌలు శీలల యొక్క మాటలు విని విధేయత చూపాడు. ఆయన ఉద్యోగం కాపాడుకున్నాడు. తన ఇంటి వారికి రక్షణను, తన ఇంటి వారికి వాక్యం వినే అవకాశం కలిగింది. ఇంటి వారందరూ ఆనందించారని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మన ఇంటి వారందరూ మనము విధేయత కలిగి ఉన్నట్లయితే ఒక్కడు చెరసాల నాయకుడు కుటుంబం అంతటికి ఆనందం కలగటానికి కారణమైంది. ఈ రోజున మన కుటుంబాలు ఆనందంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే విధేయత లేకపోవడం. భార్య లోబడకపోవడం, పిల్లలు లోబడకపోవడం, భర్త లోబడకపోవడం. ఏ ఒక్కరు విధేయత చూపినా, దేవుని మాట విన్నా అది ఎంతో ఆశీర్వాదం. కుటుంబానికి జైలరు లేదా చెరసాల నాయకుడు విధేయతయే అతని ఉద్యోగాన్ని కాపాడింది, అతని రక్షణకు కారణమైంది. ఇంకా మనం చూస్తాం ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో యెరికో పట్టణంలో ఉన్న రహాబ్ అనే ఒక వేశ్య. హెబ్రీ పత్రిక 11:31 ఆమెను గురించి రాస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తూ ఉండగా మరి ముందుగా మోషే గారు సీను అరణ్యము నుండి కొంతమంది వేగుల వారిని పంపించాడు. కనాను పట్టణాన్ని చూసి రండి పోండి అని. వాళ్ళు వెళ్ళి అది వేగు చూచి వచ్చేటప్పుడు తెలిసిపోయింది వేగుల వారు వచ్చారు అని. అప్పుడు వాళ్ళు పారిపోయి ఆ యెరికో పట్టణం ఆ ప్రాకారం మీద ఉన్నటువంటి వేశ్య రహాబ్ అనే వేశ్య ఇంట్లోకి చొరబడ్డారు. అప్పుడు ఆమెకి చెప్పారు, మేము వేగుల వారం అన్నప్పుడు ఆమె వారిని జనప కట్టెలో దాచిపెట్టింది. అప్పుడు పట్టణం ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళు లేదా ఆనాడు సైన్యం, వాళ్ళు తరుముతూ రహాబు దగ్గరికి వచ్చారు. కొంతమంది దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు. వాళ్ళు ఏమైనా నీ దగ్గరికి వచ్చారా అంటే ఆమె లేదు వచ్చారు కానీ ఇప్పుడే వెళ్ళిపోయారని చెప్పింది ఆమె. కానీ దాచిపెట్టింది. నాకు ఇంత మేలు చేసావు కదా, నీకేం చేయాలి అని అన్నప్పుడు దేవుడైన యెహోవా ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటాడని మా వాళ్ళందరూ అనుకుంటున్నారు. భయంతో ఉన్నారు వాళ్ళంతా. నేను కూడా దేవుడైన యెహోవాని నమ్ముతున్నాను. అయితే మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు, ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు నా ఇంటిని, నా కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆమె కోరింది. మమ్మల్ని కాపాడావు కాబట్టి తప్పనిసరిగా నిన్ను కాపాడతాం అని వారు వాగ్దానం చేసి ఒక ఎర్రని దారం కట్టారు. నిజంగానే యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెరికో పట్టణ గోడలు కూలిపోయాయి. యెరికో పట్టణం అంతా సర్వనాశనం అయిపోయింది. అప్పుడు రహాబు ఇంటిని, రహాబు కుటుంబాన్ని, రహాబు వారందరినీ కూడా, వారి అన్నదమ్ముల అక్కచెల్లెలందరినీ కూడా రక్షించుకున్న విధేయత, కాపాడబడిన విధేయత రహాబులో మనం చూస్తాం. ఆ వచనం మీరు మరొకసారి చదువుదాం రహాబు గురించి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయించిన మాట, విశ్వాసమును బట్టి రహాబ్ అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆనాడు ఎంతోమంది వాళ్ళంతా అవిధేయులు. యెరికో పట్టణస్థులందరూ అవిధేయులు, దైవ భయం లేని ప్రజలు, శాపగ్రస్తమైన ప్రజలు. అలాంటి వాళ్ళల్లో విధేయత చూపిన ఒక పట్టణంలో ఒక్క ఆవిడ విధేయత చూపితే, అందున ఆమె మంచి ఆవిడేమి కాదు, వ్యక్తిగతంగా ఆమె చెడ్డది, వేశ్య అని రాసింది. కానీ ఆమె దేవునికి భయపడి విధేయత చూపినందుకు తన ఇంటి వారందరినీ కూడా అవిధేయులతో పాటు నశింపక తనను రక్షించుకుంది, తన ఇంటి వారిని రక్షించుకుంది. ఆ వచనాలన్నీ మీరు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25 వచనాల్లో మనం చూడవచ్చు. ఒక్క స్త్రీ విధేయత అవిధేయులతో పాటు నశించిపోకుండా తనను కాపాడుకుంది, తన ఇంటి వారిని కాపాడుకుంది. కాబట్టి మన జీవితంలో మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు రక్షించబడాలంటే ఒక్కళ్ళైనా ప్రార్థించేవారు,
ఒక్కళ్ళైనా దేవునికి విధేయత చూపేవాళ్ళు ఉంటే నిజంగా మరి దేవుడు వారిని కాపాడతాడు. దేవుడు ఆ కుటుంబానికి మేలు చేస్తాడు. ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబానికి వాక్యం అందుతుంది. ఒక్కళ్ళు ప్రార్థించే వాళ్ళున్నా ఆ ఒక్కళ్ళు ప్రార్థించే ప్రార్థన ఫలితం నిశ్చయంగా ఇంట్లో ఒక్కరు దేవుని పరిచర్య చేస్తూ ఉంటే దాని యొక్క మరి ప్రభావం ఆ ఇంటి మీద కనబడుతుంది. దేవుడు ఎప్పుడూ తన బిడ్డల విధేయతను చూచి చూడనట్లుగా ఉండడు, చూస్తాడు. స్పష్టంగా ఆయన చూస్తాడు. వారు లోబడేటువంటి ఆ స్థితిని దేవుడు గమనిస్తాడు. వారు విధేయత చూపించేటువంటి ఆ మాట వినేటువంటి దేవుని మాటకు, దైవజనుల మాటకు, ఆ దైవ వాక్యానికి ఎవరు లోబడతారో దేవుడు వారిని నిశ్చయంగా దీవిస్తాడు. వారి కుటుంబాలను దేవుడు వెలిగిస్తాడు. ఈరోజు వాక్యంలో ప్రభు అంటున్నాడు ఏమని అంటే, విధేయత. ఒక్కడి విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోకంలో కోట్ల కొలది మనుషులు యేసుప్రభువుని నమ్మటానికి కారణం ఆయన విధేయత. లోకంలో అనేకుల్లోని పాపురాడికి కారణం మొదటి మనిషి ఆదాము. తర్వాత మనం కొద్ది మందిని మాత్రమే కొత్త నిబంధనలో, పాత నిబంధనలు అక్కడక్కడ కొందరు మాత్రమే వారు విధేయత వల్ల వారి కుటుంబాలని కాపాడుకుని రక్షించుకున్నారు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో విధేయత విలువను మనం గమనిస్తే విధేయత ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది కనుక మరి మనమందరము దేవుని మాటకు విధేయత చూపితే అదెంతో మేలు, అదెంతో దీవెన. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమును విడిచి భూమి మీదకి రావటానికి ఆయన ఇష్టపడ్డాడు. మీ యొక్క లోకమంతా నశించిపోయి లోకమంతా పాపముతో పంకెలమైపోయి ఉన్న సమయంలో తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు నాశనం అయిపోయే ఈ లోకంలోనికి అడుగు పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఈ లోకానికి రావడానికి, పాప శరీర ఆకారం ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు, విధేయత చూపాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అది ఎంతో హేయమైన శిలువ శిక్షను సైతం భరించటానికి ఇష్టపడ్డ ప్రభు నాయన, ఎంత గొప్ప విధేయత! ఆయన విధేయత వలనే ఈ లోకంలో అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఆ ప్రభునందు విశ్వాసం ఉంచటము ద్వారా, నేను విధేయత చూపడము ద్వారా, నా ప్రభువుకి లోబడటము ద్వారా నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడటమే కాకుండా నా కుటుంబం కూడా వెలిగించబడటానికి కారణమైంది తండ్రి. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా, మీకు స్తోత్రములు, స్తుతులయ్యా. నీ విధేయత మాలో నింపండి ప్రభువా. ఎందుకంటే అవిధేయత ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది ఈ లోకానికి. అవిధేయత ఈ లోకానికి శాపాన్ని తెచ్చిపెట్టింది. ఈ లోకము పాపముతో నిండిపోవడానికి కారణమైంది. ఆదాము ఒక్కడు తప్పు చేయడం ద్వారా లోకంలో ఉన్న మానవాళ్ళందరూ పాపపు స్థితిలోనికి వెళ్ళిపోయారు. శాపం, రోగం, నాయనా, దుస్థితి, దారిద్ర్యత మనిషి అనుభవించడానికి కారణమైంది. అట్టి స్థితిని పోగొట్టి, అట్టి శాపాన్ని, అట్టి రోగాన్ని, అట్టి మరి పాపపు స్థితి నుంచి విడిపించడానికి ప్రభువా నీవు కల్వరి సిలువలో ప్రాణం ఇచ్చావు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది మేము ఈ రోజున కూడా అట్టి సిలువ త్యాగాన్ని మేము గుర్తు చేసుకుని నాయన నీ యందు విశ్వాసం ఉంచితే మా కుటుంబాలు కూడా దీవించబడతాయి. మా కుటుంబాలు కూడా అటు శాపం, పాపం, రోగము నుంచి విడిపించబడతాయనే సత్యాన్ని మా ముందు ఉంచినందులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒక్కడు నీతి వల్ల, అట్లాగే నాయన నీ యందు విశ్వాసముతో ప్రార్థించిన అన్యుడైన కొర్నేలి, చెరసాల నాయకుడు, రహాబు అనే వేశ్య మొదలగు వారిని మేము చూస్తూ ఉన్నాం. తండ్రి, విధేయత యొక్క విలువను మేము తెలుసుకుంటే, విధేయతలో ఉన్నటువంటి గొప్పతనం మేము తెలుసుకుంటే ఎంత మేలుంటుందో ఈరోజు మేము చదువుకున్నాం ఉదయకాలంలో. ఈ ధ్యానం మా హృదయాల్లో నింపండి నాయన. అయ్యా, మేము నీకు విధేయత చూపేవారంగా, నీ వాక్యానికి విధేయత చూపేవారంగా, మా కుటుంబాలకు మేలు కలిగే విధంగా మేము బ్రతికే భాగ్యం, అది ఎంత కష్టమైనా నీ మాటను మేము పాటించేవారంగా మమ్మల్ని అందరినీ చేయండి, దీవించండి, ఆశీర్వదించి బలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని
యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.